ఒకవేళ వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుని నిజంగానే పెళ్ళికొస్తే? సిగ్గున్న ఏ మగాడు తను ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఎగేసుకుంటూ రాడు. అలా వస్తే వాడు అసలు మగాడే కాదు. అబ్బే నీ గురించి కాదు మావయ్య. నువ్వు అంటే మాత్రం ఫీల్ అయిపోయడానికి ఏముందమ్మా, ఆడపిల్లవే. అయినా నేను కెలికి తిట్టుకుంటాను. అందుకే నన్ను తెంగరోడు, దోలబాబాయ్, దోలబాబ్జీ ఇలా ఎన్నో ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. పట్టించుకుంటావా? విరుదాన్ని ఫీల్ అయిపోతాం అన్నట్టు నీకు సర్ప్రైజ్ అమ్మా. ఏంటి అని నువ్వు అడక్కు, నేను చెప్పను. చూడు, కావాల్సిన చుట్టాలు ఎవరున్నారా అని ఊరంతా చుట్టూ చూస్తే ఒంగోలు గిత్తల్లాగా వీళ్ళు తగిలారు. ఎవరైనా ఎంక్వైరీ చేస్తే నీ ఫ్రెండ్స్ అని చెప్పారు. అందుకే తీసుకొచ్చేసానమ్మా. ఏం బాలా, బాగున్నావా? అలా చూస్తేవేంటి, నువ్వే కదా ఫ్రెండ్స్ అనుకుంటే పెళ్లికి రమ్మన్నావు. అందుకే వెంటనే వచ్చాం. బాలా ఫ్రెండ్స్ నేనే తీసుకొచ్చాను. నమస్కారం. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కాఫీ టిఫిన్ నేను పంపిస్తాను. మర్చిపోకండి. వాళ్ళని తీసుకొచ్చినందుకు సన్మానం చేస్తావా? గోరింటాకు ఏ వెంకటలక్ష్మిలారా, 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగ ఉన్నావే. అప్పుడు నాతో మామిడి తోటలో సరసాలాడేదాన్ని గుర్తుందా? ఇప్పుడు నీకు 20 ఏళ్ళంటే నమ్మేస్తారే. నాకు 20 ఏళ్లే. నువ్వు చెప్పేది మా అమ్మ గురించి. ఈ కోతులు ఇక్కడికొచ్చాయేంటి? నాకెందుకో డౌట్ గా ఉంది. నీ పెళ్ళయ్యేలోపు వాళ్ళని ఒక ఆట ఆడించేద్దాం. రేయ్, ఈ బాలా త్రిపుర సుందరి మామూలుది కాదురా, కిలాడీలకే కిలాడి. అవునరా, అది కంత్రి, జగ కంత్రి. దానికి బిరుదులు కాదురా, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను ఇస్తాగా ఐడియా. పెళ్లి కొడుకు విడిదిల్లు ఎక్కడో కనుక్కొని వెళ్ళి వాడిని కిడ్నాప్ చేసేద్దాం. దెబ్బకు పెళ్లి లేదు, మనం సక్సెస్ అయిపోయి. నువ్వు ఎక్కడికి రా? పెళ్లి కొడుకు విడిది ఎక్కడ కనుక్కొని వస్తా. ఓకే. విలేజ్ అమ్మాయిలు ఇంత ఫాస్టా? మరి గదిలోకి వచ్చి మాటనేంటి? అమ్మా, బావా, నాకు కూతురు పుట్టగానే నీకు కోడలు పుట్టింది అని నేనే అన్నాను. కానీ అది పెరిగి పెద్దయి చదువుకుని నాకు ఫారిన్ సంబంధం కావాలి అని అడిగింది. దాని మాట కాదనలేకపోయాడు. క్షమించు బావా. నా కోడలు కావలసిన పిల్లని నాకు కాకుండా చేశావు. దీని మూలంగా రేపు నా కొడుకు నాకు కాకుండా పోతాడు. ఏ మొహం పెట్టుకుని క్షమించమంటావు? అది కాదన్నయ్య, పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని మన్నించండి. ఈ పెళ్లికి రండి, వధూవరుల్ని ఆశీర్వదించండి. ఈ ఊరి పెద్దగా ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా జరిపించండి. సరే, నా చెల్లెలు చెప్పింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. మగ పెళ్లి వాళ్ళకి విడిది మన ఇంట్లోనే ఏర్పాటు చేయి. ఈ పెళ్లి నా చేతుల మీదగానే జరిపిస్తాను. ఏమంటావు? అంతకంటే కావాల్సింది ఏముంది బావా? కస్తూరి రంగారావు మనసు వెన్నపూస అని అందరికి తెలిసిందే కదా. ఇదిగో కార్డు తీసుకో బావా. ఏంటని మీరు? మీకు అసలు ఏమిట్రా ఈ ఘోరం? ఒక్కగానొక్క కొడుకురా నువ్వు నాకు. నీకే ట్రై కర్మ. నువ్వు నా ఒక్కగాను కమ్మవు. నువ్వు నా ఒక్కనక్క ఏం లాభం? నేను ప్రేమించిన ఆ బాలాని ఆ బాలాజీ గారు పెళ్లి చేసుకుంటుంటే మన ఇల్లు విడిదికి ఇచ్చావు సిగ్గు లేకుండా. అది కాదురా. ఏది కాదు? మన ఇల్లేమో విడిదికి ఇచ్చాయి, నా రూమ్ ఏమో శోభనానికి ఇచ్చాయి, మన ఆస్తిపాస్తులు మొత్తం వాడి పేరు మీద రాసిచ్చాయి. అనవసరంగా ఈ బిడ్డ ఆ బాలాజీ వాళ్ళ నాన్నకు పుట్టినా బాగుండేది కదా మమ్మీ. బాలా నేను హ్యాపీగా డైలీ. నేను చెప్పేది కాస్త వినిపించుకోరా. మన ఇల్లు వాళ్ళకి విడిదిగా ఇస్తానన్నది ఆ బాలాజీ గారిని దాచేసి వాడి బదులు నిన్ను పెళ్లి కొడుకుని చేయటానికేరా. అంటే కిడ్నాపా? ఇంగ్లీష్ లో కిడ్నాప్ అన్నా మన లెక్కలో మూటగట్టి మూలబడేయటమే.
చూడు పెళ్లి టైంకి పూలదండల మొహానికి అడ్డం వేసుకుని విడిదింట్లోంచి బయలుదేరి పెళ్లిపేటల మీద కూర్చుని ముడుముళ్ళు వేసేసాయి. విషయం తెలిస్తే మనందరినీ నల్లగొడతారు. ఏం చేస్తారో పీక్కోవాలి. చూడు సంప్రదాయం అంటే పడిచచ్చే కుటుంబం వాళ్ళది, తాళి తెంచి పారేయలేరుగా. అబ్బో అబ్బో అబ్బో, నా డాడీ, నా నాన్న, నా బంగారం, నా కన్నయ్య, నా కూర్చులు, నా మమ్మీ, నా డాడీ, నా మమ్మీ, నా డాడీ. అరే పెళ్లి టైం దగ్గరకు వస్తుంది, పెళ్లి కొడుకు విడి ఎక్కడో తెలియదు, ఇప్పుడు ఎలా? రే కంగారు పడకరా, మనం కలిసి వెళ్ళి అడిగితే డౌట్ వస్తుంది. విడివిడిగా వెళ్ళి ట్రై చేద్దాం. ఎలా ఇచ్చా పర్లేదు పద. లాంబడి కొడకల్లారా, పెళ్ళి అనగానే 6 రోజులు వంట చేసుకోకుండా వస్తారు, లోపలికి వెళ్ళి తినచావు. తింటే చచ్చిపోయేలాగా వండించారండి. బాబాయ్ గారు ఒక క్వశ్చన్ ఇచ్చా. ఏంటది? పెళ్లి కొడుకు విడిదిల్లు ఎక్కడా? అదొక క్వశ్చన్ లేసామంటే అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. పెళ్లి కొడుకు ఇడిదిల్లు ఎందుకు ఎక్కుతాడు? ఆడేమన్నా పెంకినేసేవాడా? ఆడు పెళ్లి కొడుకు. పెళ్లికి ముందు బీట్ వేయటానికి గోడ ఎక్కుతాడు, సైట్ వేయటానికి మేడ ఎక్కుతాడు, పెళ్లి తర్వాత మ్యాటర్ కోసం శోభనం గదిలో మంచం ఎక్కుతాడు. మీరు నన్ను ఎక్కకండి. దండం పెట్టడం కాదు, దండాలు విడిదిల్లు పెట్టించుకునే నేను స్టేజ్ చూపిస్తాను, కలగాలి అలాగా. వస్తావా? బాబు తప్పకుండా బాగున్నాను. తప్పకోండి. వచ్చాడు సచిన. ఏడు సుబ్బమ్మత్త, వీలుగానే ఎత్తున్నావా? బిర్లా సిమెంట్ లో బిగిసిపోయి ఉన్నావు. పోరా ఎదవా, నేనేమేస్తే నీకెందుకురా? పోతలకి అది గార్లేస్తే నీకెందుకు, బీర్లేస్తే నీకెందుకు? బాబాయ్ గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. దంచనమ్మా దంచండి. కొట్టానంటే అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కన్ఫర్మేషన్ చేయడానికి కమిషన్ ఏజెంట్ లా కనపడతాను నేను. చెప్తే చెప్పు, లేదా లేదు దూలవా. ఎక్స్ట్రా మాట్లాడుతున్నా. పట్నం నుంచి పెళ్లికి వచ్చిన వాడిని పట్టుకొని కొట్టాలేంట్రా? ఏమైందిరా? రే చెక్ లే, విడిదిల్లు తెలిసింది, పదండి. ఏంటే రిసీవింగ్లు బాగున్నాయా? పన్నీర్ చుక్కలేంటే పోలియో చుక్కల్లా చల్లుతున్నావు. ఇలా అయితే మగ పెళ్ళోళ్ళు మక్కలేరుదని వెళ్ళిపోతారు. అస్సలు పన్నీర్ ఎలా చల్లాలో తెలుసా? స్వాచిన్కల్లా కాదు, సునామీలా ఉండాలి. ఇలాగా 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 వాసనకు 1 రోజుల వరకు మీరెవ్వరూ స్నానం చేయక్కర్లేదు. శుభ్రంగా ఇలాగే ఉంచుకోండి. ఓకేనా జింగిలక్కడి? ఆపు, మీ ప్రెస్ వాళ్ళకి పని పాట ఉండదా? శుభమాని పెళ్లి చేసుకుంటే మీ ప్రెస్ కవరేజ్ అంటే ఏ ఛానల్? నువ్వు ఛానల్ కాదండి బాబు, పెళ్లి వీడియో. పెళ్లి వీడియోనా? అవును బాబు. మరి చెప్పేటే బాబు. చెప్తున్నా బాబు. చేసుకో, తీసుకురా వచ్చా. జూమ్ చేసుకో చేసుకోను. ఆహా. పెళ్లి కొడుకు అందులో ఎందుకుంటాడు? ఇంట్లో ఉంటాడు. అయితే సరే పద. రండి అలా కూర్చోండి. గుర్తుందా నీకు? ఆయన ఎవరు? మంగళగిరి మండల ప్రెసిడెంట్ కాదు నాగేశ్వరరావు గారు. ఆయన కుర్చీ వేస్తావా? సోఫా వేయాలని తెలీదు? సోఫాలు లేవు సార్, కుర్చీలే ఉన్నాయి. ఆ మొక్క నేను తనడానికి ముందు చెప్పాలి. ప్రెసిడెంట్ గారు లగండి సార్, లగండి కూర్చోండి. మర్యాదలు నేర్చుకోండి రా. సోఫా లేకపోతే చీరాలని తేవాలి. అడ్డగాడిదా. వస్తున్న బంగారం, ఐ లవ్ యూ బంగారం. ఈ రోజు పెళ్లి, రేపు రాత్రికి నిన్ను మామూలుగా ఉండదు. ఏరా నీకు బాలా త్రిపుర సుందర్ కావాల్సి వచ్చిందా? ముగ్గురు కాదండి, ఒక్కరేనండి. అసలు నీ హైట్ ఏంట్రా? హైట్ కు మ్యారేజ్ కు సంబంధం ఏంటండి? కదా పెళ్లి కదా గోన్ సంచి తీసుకురావడానికి. ఎరా సంచి ఇన్ని లోపలికి కట్టేద్దాం. పెళ్లి కావాలరా నీకు? పెళ్లి ఆగండి, నేను మీకు పెళ్లి కొడుకుని ఇచ్చేస్తా. నువ్వే కదరా పెళ్లి కొడుకు? నేను ఒరిజినల్ పెళ్లి కొడుకుని కాదండి. అదేంట్రా? ఇది మా ఇచ్చిన ఏదో ఐడియా అండి. ఒరిజినల్ పెళ్లి కొడుకు కిడ్నాప్ చేసి లోపల దాచిపెట్టారండి. ఆ ప్లేస్ లో నేను వెళ్ళి బాలను
అనుకున్నానండి. అబ్బో, మీరు నన్ను వదిలేస్తే నన్ను వదిలేస్తారండి. ఎక్కడ వాడు? లోపల ఉన్నాడండి. ఏమండి ఏమండి పెళ్లి కొడుకు మన అబ్బాయి కాదండి. మన అబ్బాయి ఏమో. పద ఇంటికి వెళ్ళి చూద్దాం. అలాగే. దయచేసి వినండి. ఈరోజు ఈ పెళ్లి ఇక్కడ జరుగుతుందంటే దానికి కారణం ఈ ముగ్గురు. విడిదింట్లో ఆ రంగారావు నన్ను కట్టేసి వాళ్ళ అబ్బాయిని బాల త్రిపుర సుందరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. సమయానికి వీళ్ళు అక్కడికి రాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. ఈ సందర్భంగా మా పెళ్లి కారకులైన వీళ్ళని సన్మానించుకోవడం నా బాధ్యత. పంతులు గారు దండలు తీయండి. అదే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. పక్కరా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ మారుతి. థ్యాంక్ యూ అంజీ. ఈ ముగ్గురితో మేమిద్దరం ఫోటో తీయమ్మా. ఆ ముగ్గురిని నరికి ముక్కలు చేసి అరేరా వేసే అంతే. దుర్మార్గులారా, నా బాల నాకు కాకుండా మీకు కాకుండా తొక్కలో బాలాజీ గారికి ఇచ్చి పెళ్లి చేశారు కదరా. ఈ పాటికి నా బాలాన్ని నేను పెళ్లి చేసుకొని శోభనానికి రెడీ అయ్యేవాడిని కదరా. నన్ను కళ్ళు కాపాడుకు పరిమితం చేసింది కదరా మీ అమ్మ కడుపులో పాడపిచ్చి నాలుగు గారు. మనందరి పరిస్థితి అంతే బాబా. ఇప్పుడు ఆ బాలాజీ గారు దొరికితే ఏంకమ్మా. జై 3 సీసాలి. ఒక ఐడియా ఇస్తాను. ఏమైంది? ఇప్పటి వరకు నీ ఇచ్చిన తొక్కల ఐడియా ఒక్కడు కూడా ఒక్కడు అవ్వలేదు. వద్దంటుంటే పెళ్లికి తీసుకొచ్చావు, పైగా మన చేతులతో మనమే జరిపించాం కూడా. బాలాజీ గారితో పెళ్లి చెడగొడితే బాలను మనకి ఇచ్చేస్తారా? లేదు కదా. సో మనం పెళ్లి కాదురా, బాల క్యారెక్టర్ చెడగొట్టేయాలి. అంటే శీలం. అంటే బాలను నువ్వు ఒక్కడే రేపు చేద్దామనా? నేను ఒప్పుకోను రే. ఒప్పుకోను. బాలాజీ గారి దృష్టిలో మనం వాడి పెళ్లి చేసిన హీరోలు. వాడు మనల్ని నమ్ముతాడు. అంటే మనం బాల గురించి వాడికి ఏది పడితే అది చెప్పచ్చు. సో మన తక్షణ కర్తవ్యం వాళ్ళిద్దరు శోభనం జరగక ముందే మనం వాళ్ళని విడదీసేయాలి. అంటే బాలాజీ గారికి ఈ రోజు మన చేతిలో శోభనమే అబ్బా, ఫస్ట్ నైట్ అంటే చాలు కొత్త కొత్త వెరైటీ డ్రెస్సులు. ఏం బ్రదర్, హీరోలు అన్నావు, బ్రదర్స్ అన్నావు, పెళ్ళి అయిపోయింది, పార్టీ కూడా ఇవ్వట్లేదు ఏంటి? అవును బ్రదర్, ఓ గ్లాస్ బీర్ కూడా ఇవ్వలేదు బ్రదర్. అంతే బ్రదర్, మంచికి రోజులు కావు. ఏంటో నేను చేసుకునే పనులు నువ్వే చేస్తున్నావు. అది కాదే, ఇప్పుడు మీరు తాగితే ఎంత అవుతారు కూడదు అంతే కదా. దీనికి ఎక్కడెందుకు హైదరాబాద్ లో టచ్ లో చేసుకున్నాం. శోభనం కూడా అయిపోతుంది, ఇంకెక్కడ దొరుకుతుంది మాకు. నీకు కూడా ఎనర్జీ డ్రింక్ లాగా ఉంటది పదా. సరే పండి. ఏమైనా బ్రదర్, ఇది ఎనర్జీ డ్రింకే. సూపర్. ఎక్కువ దాక్కనే ఇంకోటి దాయితే పడుకుంటావు. హలో బ్రదర్, మన దగ్గర చాలా స్టామినా ఉందమ్మా. ఇంకో రౌండ్ కూడా ఓకే. ఏయ్ నువ్వు కన్ను కొట్టావు, నువ్వు కన్ను కొట్టావు. కొట్టాడా లేదా? నేను కొట్టలా. ఏం లేదు, నేను కొట్టలా. హలో తమ్ముడు, తమ్ముడు దాచిపెట్టు. ఏయ్ కన్ను కొట్టాడు. నేను చూడలేదు. నువ్వేం చూస్తావు? ఏం లేదబ్బా, నువ్వు పడుకుంటానన్నా బాల్ నిన్ను పడుకోనివ్వదు కదా అని. అయితే ఏమైతే అలవాటైన ప్రాణం కదా. ఏం లేదు బ్రదర్, నువ్వు కూర్చో. ఏం లేపడం ఏంట్రా, మీ అన్నది నిజమే కదా. వైజాగ్ లో ఎవరిని అడిగినా మ్యాటర్ తెలుస్తుందో. ఆడేదో తాగి మాట్లాడతానన్నా, ఆడికి తెలియదు, నువ్వు కూర్చో. ఏంటే బొక్క తెలిసేది వైజాగ్ లో? చెప్పు. తాగున్నది వైజాగ్ లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ చదివినప్పుడు బాగా మాట్లాడుతున్నావు. అరే వాడా
నీ మనసులో ఏముందో అది కక్కే. ఇప్పుడంటే మిస్సెస్ బాలాజీ గాని నీతో బాల, నీతో త్రిపుర, నాతో సుందరి కాదా? ఎవడికి తెలియదు బాబు దాని భాగవతం. నువ్వు నోర్మై, వైజాగ్లో అంటే పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఎలా పడితే అలా తిరిగిందిరా. ఇప్పుడు పెళ్ళైంది కదా, బానే ఉంటుందిలే. అలా అన్నీ చెప్పేసి కాపురం చెడగొట్టడానికి మనకు రైట్ లేదు. ఫ్రెండ్స్ అని బ్రో అని అన్న తర్వాత నిజం చెప్పకపోతే అన్నయ్య ఫీల్ అవడా? రేపు కాకపోతే ఎల్లుండి దాని క్యారెక్టర్ బయటపడిన తర్వాత అన్నయ్య మనం నిజం తెలిసి చెప్పలేదని బాధపడితే అప్పుడేం చెప్పుకుంటా బాబు? ఇది ఫస్ట్ నైట్ కాదు రోయ్, 100% ఫస్ట్ డైవర్సే. లేకపోతే మనని బీరాజ్ గారు అంటారు. వాళ్ళిద్దరు గొడవపడి ఇడిపోవడం మనం మిస్ అవ్వకూడదు. వెళ్ళి చూద్దాం పదండి. ఏమీ తెలియనట్టు నంగనాచలా మాట్లాడుతూ చదువు పేరుతో నువ్వు సాగిస్తున్న సరసాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను అలాంటి దాన్ని కాదండి. నువ్వు ఎలాంటిదానో బయట నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు. నీ గురించి కథలుగా చెప్తున్నారు బయట ఎవరిని అడిగినా సరే. కాదని ఎలా ప్రూవ్ చేసుకోమంటారో చెప్పండి. మాట వినండి. ఇక నుంచి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. మన ఇద్దరం కలిసి ఉంటూ కుదరదు. మళ్ళీ మనం కోర్టులోనే కలుద్దాం విడాకుల కోసం. నా మాట వినండి. అని చెప్తుంటే నీ కదా. అలా మా క్రియేటివిటీతో బాల కాపురంలో బాంబు పెట్టాం ఫాదర్. ఈ ఊళ్ళో అందం ఆస్తున్న ముగ్గురు అమ్మాయిని పెళ్లికి సెటప్ చేసుకున్నాం. ఇంకొక వారం రోజుల్లో పెళ్ళనగా బాల మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసింది. దాని కాపురం మేము చెడగొట్టాం కాబట్టి డెఫినెట్ గా అది మా పెళ్లి చెడగొట్టే ప్లాన్ వేస్తాం. దాన్ని ఎలాగైనా మేము వదిలించుకోవాలి. ఈ ప్రాసెస్ లో దాన్ని ఏదో ఒకటి చేసేస్తాం. ఆ తప్పు కూడా మా మీద రాకుండా చేసిన పాపానికి చేయబోయే పాపానికి ఇదే కన్ఫెషన్ గా భావించి మమ్మల్ని మన్నించండి ఫాదర్. ఏంట్రా చూసి డంగైపోయారా? ఏరా మీ నాటకం కట్టించడం కోసమే నేను ఈ నాటకం ఆడానురా. చీటింగ్. ఏంట్రా చీటింగ్? వైజాగ్ లో ఒక అమ్మాయితో కబడ్డీ ఆడుకొని మలేషియా వచ్చి ముగ్గురు అమ్మాయిలతో ఖోఖో ఆడతారా? ఇప్పుడు చూడండి రా మీ ముగ్గురిని గుడుగుడు గుంజం గుండరంగా ఎలా ఆడిస్తారో. ఇప్పుడు ఏం చేద్దాం రా వీళ్ళని? వీళ్ళని దూరంగా తీసుకెళ్లి చంపేసి మళ్ళీ కన్ఫెషన్ బాక్స్ లోకి వెళ్ళి నిజం చెప్పాను. మలేషియా వచ్చి మర్డర్ చేయడం పాపం తెలుసు. అయినా అంత సింపుల్ గా చంపేస్తే ఏముంటదిరా? ఓ పని చేద్దాం, దూరంగా తీసుకెళ్లి ఒక ఐలాండ్ లో వదిలేసి వచ్చేద్దాం. ఇందాకేంటమ్మా ఏదో ఆట ఆడిస్తానన్నా, ఏంటది? గుడుగుడు కొంచెం గుండారాగం. అదే గుడుగుడు ఆడు, గుండారాగం నువ్వు ఆడుకుందరు కానీ. మీ అదృష్టం బాగుంటే ఒక 6 నెలలకి వెనక్కి వస్తారు. అప్పటికి మా పెళ్ళి అయిపోద్ది. ఎలా ఇచ్చాను సార్ ఆపండి సార్. దేనికి? దీనికి వెళ్ళాలి సార్. ఏంట్రా ఫ్యూచర్ తలుచుకొని ఫ్యూయల్ ఆడుతుందా? ప్లీజ్ సార్ ఆపండి సార్. ఆపనంటే ఆపను, ఆపకపోతే పోసేస్తాను. సీట్ అంతా కమ్మైపోతే తర్వాత కారాపరా వీడు అనంత పని చేసేటట్టున్నాడు. ఆపుతున్నా. తొందర పోసుకో, మలేషియాలో రోడ్డు మీద పోస్తే పోలీసులు పట్టుకుంటారు. అవునా? అయితే పోలీసు వచ్చేదాకా వెయిట్ చేస్తా. దేనికి? పట్టుకోవాలి కదా. తొందరగాని ఇది కట్టేస్తే ఎలా జిప్ ఎవరు చెప్తాడు? తీరా. నేను కాదు, నువ్వు తీరా. చిన్న సరే పంటేసుకుందాం. దీనికి పంటలు ఎందుకురా? ఆ కట్లే విప్తే ఆడే పోసుకుంటాడు కదా. తొందరగా ఇప్పు. పారిపోవడానికి ట్రై చేసావు అనుకో, కోసేస్తాను. అలాగే అలాగే అలాగే. ముగ్గురు ఉన్నాం మరి. మేము ఎక్కడ పారిపోతాం? భలేవాడివే. దా చోటే దా, ఇక్కడ పోసుకుందాం పచ్చగడ్డిలో. ఏంటి భోజనాలు కూర్చున్నట్టు కూర్చున్నారు? మా ఊళ్ళో ఇలాగే పోసుకుంటారు, పక్కోడి మీద పడదు. చిన్నప్పటి నుంచి అంతే. కళ్ళల్లో వాణ్ణి
ఎవరు మీరు? నువ్వెవరివే? నేను బాలాజీ వైఫ్. మీరు? బాలాజీ వైఫ్ అట్ట. తట్కా మియా. ఎవరు ఇంజిన్ అమ్మాయిలా ఉంది? ముందు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేద్దాం. షీ ఈజ్ ఆల్ రైట్. ఒక గంటలో కళ్ళు తెరుస్తుంది. ఏదైనా తిందాక నేను మందులు రాసిస్తాను, ఆ మందులు వాడండి. అలాగే అంకుల్. ఈ అమ్మాయి మీ రిలేటివా? లేదు అంకుల్, రోడ్డు మీద చిన్న గొడవ అయితే అయ్యో పాపం అని ఇంటికి తీసుకొచ్చాం. చూడమ్మా, రోజులు అసలే బాగలేవు. తెలియని వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవటం అంత మంచిది కాదు. అయినా మీ నాన్న కూడా ఊళ్ళో లేడు. ఇంతకు వాడు ఎప్పుడు వస్తాడు? 3 daysలో వచ్చేస్తారు అంకుల్. వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే. జాగ్రత్త. ఒకసారి రండి. మీ ముగ్గురు ప్రేమించారే నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు, వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి వినండి. అలా మా క్రియేటివిటీతో బాలకాపురంలో బాంబు పెట్టాం ఫాదర్. ఈ ఊళ్ళో అందం ఆస్తున్న ముగ్గురు అమ్మాయిని పెళ్లికి సెటప్ చేసుకున్నాం. ఇంకొక వారం రోజుల్లో పెళ్ళనగా బాల మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసింది. దాని కాపురం మేము చెడగొట్టాం కాబట్టి డెఫినెట్ గా అది మా పెళ్లి చెడగొట్టి ప్లాన్ వేస్తాం. దాన్ని ఎలాగైనా మేము వడ్లించుకోవాలి. ఈ ప్రాసెస్ లో దాన్ని ఏదో ఒకటి చేసేస్తాం. ఆ తప్పు కూడా మా మీద రాకుండా చేసిన పాపానికి చేయబోయే పాపానికి ఇదే కన్ఫెషన్ గా భావించి మమ్మల్ని మన్నించండి ఫాదర్. ఇప్పుడు అర్థమైందా ఆ ముగ్గురు ఎంత ఎదవాలో? అవును, మేము యాదవలమే. కానీ బడేమియా గారు, మీరు చాలా గొప్పోళ్ళు సార్. మీ గొప్పతనం గురించి మేము చిన్న కీర్తన సమర్పించుకుంటాం. ఓకే, దొరికిపోయారు కదా. సో పెప్పర్ యాదవ ఆ జేపీ గారు ఉత్తి బీపీ వాడిని చాలా ఈజీగా ఎదవరు చేయగలరు. ఇక ఆ ముగ్గురు మంచి వాళ్ళని దుర్మార్గులుగా ప్రూవ్ చేస్తాను. ఆ అమ్మాయిలకి మొగుడు అవుతాను, జేపీ ఆస్తికి ఓనర్ అవుతాను. ఆ వాయిస్ నాది కాదు, ఏ శివారెడ్డితోనో మిమిక్రీ చేస్తుంటారు. మా వాయిస్ కూడా ఏ శ్రీనివాస్ రెడ్డి మిమిక్రీ చేస్తుంటాడు. ఎక్స్ట్రాలు వద్దాం మా బడే. అబద్ధం అబద్ధం. ఈ ఒక్కసారి సరదాగా నేనంతా సార్. అబద్ధం అరవడం కాదు, ఇది నిజం. మా ప్రేమలు ధ్వంసం చేసి, మా పెళ్లిళ్ళు నాశనం చేసి, మమ్మల్ని మీకు దూరం చేసి, వేరు చేసి, మీ అందరికి ఉమ్మడిగా మొగుడైపి ఈ ఆస్తంతా కొట్టేయాలని బడేగాడి బడా ప్లాన్. ఐ సీ. నౌ యూ సీ. మేం ప్రేమించే వాళ్ళకి వ్యతిరేకంగా ఇంకొకసారి ప్లాన్ వేసావంటే ఇదేంటి ఇలా కొట్టేసింది? మీ అక్కకి ఏమైనా తెక్క? మా అక్కనంటావురా? నువ్వు కొట్టవు కదా? ఈ మాత్రం చాలరా. ఇది కొంచెం రావు కదా, దెబ్బ గట్టిగా తగిలింది. బంగారు బడేమియా తక్కువ ప్లాన్ వేసిన చెత్తన బడేమియా. ఓకేనా? ఇప్పుడు బాగుందిగా? ఫైన్. యూ డోంట్ వరీ, కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళని పట్టుకుంటారు. పవన్ ఆగండి. వీళ్ళు మీకు తెలుసా? ఏ టైంలో కనిపించావు బాలా తిరుపతి సుందరి? ఆవిడ సంబంధం చెప్పండి రా, నాకు కదరా, అక్కడ చెప్పండి. ఇదే మంచి టైం బాలా తిరుపతి సుందరి. చెప్పు, ముందు వీళ్ళు ముగ్గురు నిన్ను ప్రేమించారా లేదా? కుదరకపోవడంతో నీ క్యారెక్టర్ బ్యాక్ చేసి, నీ పెళ్లి చెడగొట్టి, మీ ఆయన నిన్ను విడగొట్టి, ఇప్పుడు నిన్ను చూడక తప్పించుకొని తిరుగుతారు లేదా? కమాన్, ఓపెన్ 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 చెప్పండి. వడేమియా చెప్పేది నిజమా? చెప్పండి. నేను చెప్తాను. వీళ్ళు ముగ్గురు నా కాపురాన్ని పాడు చేయలేదు. అసలు జరిగింది వేరు. నా ఫస్ట్ నైట్ రోజు ఏమీ తెలియనట్టు నంగనాచలా మాట్లాడు. చదువు పేరుతో నువ్వు సాగిస్తున్న సరసలు నాకు తెలియదు అనుకుంటున్నావా?
నేను అలాంటిదని కాదండి. నువ్వు ఎలాంటిదానో బయట నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు. నీ గురించి కథలు కథలుగా చెప్తున్నారు బయట ఎవరిని అడిగినా సరే. దాన్ని కాదని ఎలా ప్రూవ్ చేసుకోమంటారో చెప్పండి ప్లీజ్ అండి. నా మాట వినండి. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. మన ఇద్దరం కలిసి ఉంటూ కుదరదు. మళ్ళీ మనం కోర్టులోనే కలుద్దాం విడాకుల కోసం. నా మాట వినండి. అమ్మని చెప్తుంటే నా పెళ్ళాం గురించి ఎవడెక్కువ మాట్లాడినా నరికేస్తా. బలా, నువ్వు దేవత బలా. ఐ లవ్ యూ డార్లింగ్. బలా, నువ్వు దేవత బలా. నువ్వు నా బంగారాన్ని. ఆ పవన్ చెత్తగారు వీళ్ళందరూ ఐ డోంట్ కేర్. నా బంగారు రా యాదవలు. ఐ డోంట్ కేర్ ఎవరు చెప్పినా నేను నమ్మను. నువ్వు నా బంగారానివే. మరి వీళ్ళు వెతుక్కుంటూ మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? పెళ్ళయ్యాక నేను బాలాజీ ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. తనకిక్కడ యూనివర్సల్ నెట్కామ్లో అకౌంట్స్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. తను ముందొచ్చి కొన్ని రోజుల్లో నన్ను తీసుకెళ్తానని చెప్పాడు. సడన్గా అతని నుంచి ఏ ఫోను లేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బాలాజీని వీళ్ళే ఏమైనా చేశారా అని డౌట్ వచ్చింది. వైజాగ్లో ఫ్లైట్కి ఇంకా టైం ఉంటే వీళ్ళ రూమ్కి వెళ్ళాను. వీళ్ళు మలేషియాలో ఉన్నారని తెలిసి అడ్రస్ తీసుకున్నాను. కానీ బాలాజీ ఏదో మాఫియా గ్యాంగ్ చేతుల్లో ఇరుక్కున్నాడని డ్రాగన్ గర్ల్స్ నన్ను అటాక్ చేశాక అర్థమైంది. బాలాజీ ఎలా ఉన్నాడో అని భయంగా ఉంది. బాలా, నువ్వేం బాధపడకు. వీళ్ళ ముగ్గురు బాలాజీని వెతికి పట్టుకొచ్చి మీ ఇద్దరిని కలుపుతారు. అవును, మీరే వాళ్ళని కలపాలి. ఇదేమన్నా కాఫీ ఏంటి కలపడానికి? అవును, అదంత ఈజీ కాదు. కలిపి తీరాలి అంతే. అసలు బాలాజీని మేమెందుకు వెతకాలి? మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే వెతకాలి. మీ జాబ్ చూడిపోకుండా ఉండాలంటే వెతకాలి. బాలా విషయంలో చేసిన తప్పుకి పనిష్మెంట్గా వెతకాలి. ఇదిగో 1 మినిట్ రండి. ఎక్కడికి వెళ్తున్నారు? అరే, ఇవన్నీ అయ్యే పనులు కాదు. పెళ్ళొద్దు, జాబ్ వద్దని వెళ్ళిపోదాం. వీళ్ళు లేకపోతే బతకలేము. వైజాగ్ వెళ్ళిపోదాం. మరో జేపీ గాను వీపీ గాను ఎత్తుకుందాం. ఇప్పుడు ఆ బాలాజీ గారిని మనం వెతకలేదనుకో, ఎలాగో వీళ్ళు మనం పంపించేస్తారు. అదే ఒక వారం ట్రై చేద్దాం. దొరికాడనుకో వీళ్ళు దొరుకుతారు, మన లైఫ్ సెట్ అయిపోతుంది. లేదంటే మన ప్లాట్ఫామ్ ఎలాగో మనకుంది కదా. ఎలా ఇచ్చా వర్కౌట్ అయ్యి చెప్తాను. పద. ఓకే పద. సరే, మీరు చెప్పినట్టుగానే బాలాజీని వెతికి వాళ్ళిద్దరిని కలుపుతాం. అవును, దాని కారణం మీ కండిషన్స్ అస్సలు కాదు. మీరు బెదిరించడం వల్ల అస్సలు కాదు. కేవలం మీ మీద ఉన్న మా లవ్ నిజమని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. ఈ కటింగ్లే వద్దమ్మా, అంత అబద్ధం, మోసం. నువ్వు ఆగుబడే. బాలాజీ కలిసాకే పెళ్లి గురించి ఆలోచిద్దాం. అవును, కమ్. సరే, అది ఇందాకేట్రా డాన్స్ చేశారు.